Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాంధ్రకు రానున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఇప్పటికే ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఇక ఏపీ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా పండుగలా జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఈ సంవత్సరం ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఎయిర్పోర్ట్ ను భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలుస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ విశాఖపట్నం నుంచి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో భోగాపురంలో నేషనల్ హైవే 16 కి దగ్గరలో ఉంది. జిఎంఆర్ గ్రూప్ ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తుంది. మొదటి దశలో సుమారు 4,592 కోట్లు ఖర్చు చేసి దీన్ని నిర్మించారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సిండగా 3 నెలల ముందే పూర్తి చేశారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ లో 3,800 మీటర్ల పొడవైన రన్వే ఉంది. మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులకు కూడా సేవలు అందించగలదు. ఆ తర్వాత 1.8 కోట్ల మందికి కూడా సేవలు అందించగలదు. అయితే 40 చెక్ ఇన్ కౌంటర్లు ఉన్నాయి, 12 డిజీ యాత్ర ప్యాడ్స్ ఉన్నాయి, 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్ కూడా ఉంది. అయితే ఆక్వా, ఫార్మా, మామిడి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఇది చాలా బూస్ట్ ఇస్తుంది. ఇక స్కూట్ ఎయిర్లైన్స్ జూలై 25 నుంచి సింగపూర్ కి సర్వీసులు ప్రారంభిస్తుందని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా రిపోర్ట్ చేసింది. ఇక సీఎం చంద్రబాబు జూలై 18 అంటే శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి ఈ ప్రారంభోత్సవానికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన ఆదేశించడం కూడా జరిగింది. గిరిజన సంస్కృతి అలాగే హస్తకళలు, ఏపీ సంస్కృతి, ఈ కళలను ప్రదర్శించేలా కార్యక్రమాలు కూడా ఉండాలని ప్రజలు అలాగే విద్యార్థులు యువతను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్రకు ఇది మణిహారం అని చెప్పి హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధిని కూడా తెస్తుందని ఆయన అన్నారు. అయితే ఉత్తరాంధ్రలో ఈ ప్రాజెక్ట్ హైవేలు, షిప్ యార్డు, పరిశ్రమలు, టూరిజంతో కలిసి అన్స్టాపబుల్ అభివృద్ధిని కూడా తీసుకొస్తుందని భావిస్తున్నారు. అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ సంవత్సరం జనవరిలో మొదటి వాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఏపీలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనికి ఫౌండేషన్ వేశారు, కానీ చంద్రబాబు ప్రభుత్వం వేగం పెంచింది. అందుకు ల్యాండ్ కొంత తగ్గించి కూడా వేగంగా పూర్తి చేశారు. ప్రారంభం తర్వాత వాణిజ్య విమానాలు 1 వారంలోపు కూడా మొదలవుతాయని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలపడం జరిగింది. ఇది విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతానికి అదనపు ఒక కనెక్టివిటీని ఇస్తుంది. టాటా గ్రూప్ వంటి సంస్థలు కూడా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో కమర్షియల్ డెవలప్మెంట్ ప్లాన్స్ కూడా చేస్తున్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవం ద్వారా ఏపీ సంస్కృతిని ప్రపంచానికి చాటేటువంటి అవకాశం కూడా దక్కుతోంది. గతంలో జూలై 5 తేదీకి ప్రారంభోత్సవాన్ని ప్లాన్ చేసినా కూడా కొన్ని కారణాల వల్ల ఆగస్టు 1కి మార్చడం జరిగింది. అన్ని సమీక్షలు, అనుమతులు పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్ అయితే ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇక విమానాలు ఎగరడమే ఆలస్యం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఇదొక గర్వకారణం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లుగా విజయనగరం జిల్లాలోని ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం అయితే ఫైనల్లీ ఖరారైపోయింది. ఆగస్టు 1న వచ్చే నెల ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం అయితే అధికారంగా ప్రారంభం కాబోతోంది. అయితే ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దీనిని జాతికి అంకితం చేస్తారు. అయితే ఆగస్టు 17వ తేదీ ఉదయం నుండి కూడా ఇక్కడ కమర్షియల్ విమానాల రాకపోకలు కూడా ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ వేడుకనైతే ఒక పండగలా జరుపుకునేలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను కూడా ఇప్పటికే ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ యువత కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే వారి యొక్క
కళా వైభవాన్ని కూడా మొత్తం ప్రతిబింబించే విధంగా ఈ ప్రారంభోత్సవ వేడుక ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆ విధంగా అందరినీ అబ్బురపరిచే విధంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు ఏంటి అని అంటే ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని సుమారుగా 4,750 కోట్ల వ్యయంతో జిఎంఆర్ గ్రూప్ నిర్మించింది. అయితే దాదాపుగా దీని విస్తీర్ణం 2,204 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంటే 3,800 మీటర్ల పొడవైన రన్వేను కూడా ఇక్కడ అభివృద్ధి చేశారు. సో మొదటి దశలో భాగంగా ఏడాదికి సుమారుగా 60 లక్షల మంది ప్రయాణికులు కూడా సేవలు అందించే విధంగా ఇక్కడ దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యాటకం గాని, పారిశ్రామిక వృద్ధి గాని, ఐటీ రంగాలు ఊపందుకోవడంతో పాటు సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. సో మొత్తానికైతే ఈ విమానాశ్రయం అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఇంకా కూడా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చెందుతాము అన్ని విధాలుగా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక రకంగా అంచనా వేస్తోంది.